ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రోతలకు ఆహ్వానం. ఇవాళ మనము 2020 సంవత్సరానికి గాను 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మనము రాశి ఫలాలు అనేటివి ప్రత్యేకించి ఉగాదిని మొదలుకొని కొత్త పంచాంగంలో కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్క రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తాం. కానీ మనం వాడుతున్నటువంటి ఆంగ్ల సంవత్సరాది ప్రకారము ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జాతకునికి ఈ కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ఏ విధంగా ఉంది, వారి యొక్క విద్య, వృత్తి, వ్యాపార, వివాహ, ప్రేమ మొదలగు వ్యవహారాల్లో వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది అని తెలుసుకోవాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. అనుగుణంగా ఇప్పుడు మనకు ఈ 2020వ సంవత్సరం ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు అనేటివి గోచార రీత్యా మనం చూసినట్లయితే గ్రహ గమనం ద్వారా 12 రాశుల మీద ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, తద్వారా వచ్చేటువంటి ఫలితాలు ఏమి అనేటివి మనకు తెలుస్తాయి. అందులో భాగంగా మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రహాల్లో నిదానంగా సంచరించేటువంటి గ్రహాలు కొన్ని అయితే త్వరగా అంటే దాదాపు 2.5 రోజులు మొదలుకొని నెలల్లో కొన్ని, సంవత్సరాల ప్రకారం కొన్ని గ్రహ గమనాలు జరుగుతూ ఉంటాయి. వాటినే మనం గోచారము అంటాం. మనిషి ఎవరైతే ఏ నక్షత్రంలో జన్మించి ఉంటారో వారు జాతక రీత్యా ఆ జన్మ నక్షత్రం నుంచి ఏ రాశి అనేది నిర్దేశించబడుతుంది. అంతేకాకుండా ఆ రాశి మీద ఈ గోచార రీత్యా ఉన్నటువంటి ప్రభావాన్ని మనము రాశి ఫలితాల రూపంలో తెలుసుకుంటాం. ఆ రకంగా మనం చూస్తే ముఖ్యంగా బృహస్పతి, గురుని యొక్క సంచారము, తర్వాత శని యొక్క సంచారము, రాహుకేతువుల సంచారము, ప్రధానంగా ఈ 4 గ్రహాలు కూడా కొంత నిదానంగా సంచరిస్తాయి. కాబట్టి వారి యొక్క ప్రభావం మనకు పూర్తి సంవత్సర కాలం ప్రకారము చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ 4 గ్రహాల్లో జీవకారకుడైనటువంటి బృహస్పతి, తర్వాత కర్మకారకుడు, ఆయుష్కారకుడు అయినటువంటి శని, ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం ప్రతి మనిషి మీద ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క పని మీద, వారి యొక్క కర్మల మీద ప్రభావం చూపెడుతుంది. బృహస్పతి యొక్క ప్రభావము ఆ మనిషి యొక్క ఉద్యోగము, వ్యాపారము, వాటి అభివృద్ధిలోను, శని యొక్క ప్రభావము ఆయుహు, ఆరోగ్య విషయాల్లోనూ ముఖ్యంగా తెలుస్తుంది. రాహుకేతువులు ఛాయాగ్రహాలైనటువంటి ఈ గ్రహ ప్రభావము అధిక శ్రమ, ఒత్తిడి, విదేశీ వ్యవహారాలు, అంతేకాకుండా కార్య విఘ్నాలు అనేటివి ముఖ్యంగా గోచరిస్తున్నాయి. ఈ 4 గ్రహాల యొక్క సంచారం వల్ల ఏ రాశి వారికి వారి యొక్క గమనం ఎన్నో ఇంట్లో జరుగుతోంది అన్న దానిని గణనలోకి తీసుకొని మనము రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనము గురుగ్రహ సంచారాన్ని చూసినట్లయితే దాదాపు నవంబర్ 2019 నుంచి మార్చి 2020 వరకు గురుగ్రహము ధనస్సులో ఉన్నారు. తర్వాత మార్చి 2020 నుండి జూన్ 2020 వరకు మకరంలోను, తరువాత వక్రీకరించి మరలా ఆయన జూన్ 2020 నుంచి నవంబర్ 2020 వరకు ధనస్సులోనికి రావడం జరుగుతుంది. అంటే గురుగ్రహం యొక్క సంచారం ముఖ్యంగా మకరంలోను, ధనస్సులోను ఈ సంవత్సరం అంతా జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్క రాశి వారి మీద ఫలితాన్ని చూపెడతారు. ఇక శనీశ్వరుని విషయానికి వస్తే ఆయన దాదాపు అక్టోబర్ 2017 నుంచి జనవరి 2020 వరకు ఆయన ధనస్సులో సంచరించి ధనస్సు నుంచి మళ్ళీ ఏప్రిల్ 2022 వరకు మకరంలోనికి వెళ్తున్నారు. ఇక రాహు విషయానికి వస్తే మార్చి 2019 నుంచి దాదాపు సెప్టెంబర్ 2020 వరకు రాహుగ్రహ సంచారం మిథునంలో ఉంటే, సెప్టెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2022 వరకు వృషభంలో జరుగుతుంది. అదేవిధంగా కేతుగ్రహ సంచారాన్ని చూసినట్లయితే మార్చి 2019 నుంచి సెప్టెంబర్ 2010 వరకు ధనుస్సులోను, ఆ తర్వాత సెప్టెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2022 వరకు వృశ్చికంలోనూ సంచారం జరుగుతుంది. గోచార రీత్యా జరుగుతున్నటువంటి ఈ 4 గ్రహాలు ప్రధానంగా గురు, శని గ్రహాల యొక్క ప్రభావం 12 రాశుల వారి మీద ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారి విషయానికి వస్తే ముఖ్యంగా వీరికి సంవత్సర ప్రథమ భాగం నుంచి అంటే జనవరి నుంచి శని యొక్క సంచారం అష్టమ స్థానంలో జరుగుతుంది. కాబట్టి కొంత పరీక్షాకాలం అనే చెప్పాలి. విద్యార్థుల విషయానికి వస్తే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. వారు ఎగ్జామ్ విషయంలో కొంత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది.
అంతేకాకుండా ప్రేమ వ్యవహారాల్లో ద్వితీయ సగభాగం అంటే సంవత్సర చివరి భాగంలో కొంత అనుకూలంగా ఉంది. ఇక ఉద్యోగం విషయానికి వస్తే శ్రమ అధికమవుతుంది. మీ అధికారుల నుంచి, మీ సహ ఉద్యోగుల నుంచి ఎంతో ఉపశమనం మీకు లభిస్తున్నప్పటికీ కూడా మీరు ఎదుగుదల కోసం కష్టపడాల్సిన సమయం అయితే మీకు ఈ సంవత్సరం అంతా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా నిరుద్యోగులు ఎక్కువగా కష్టపడి వారు అనుకున్నటువంటి ఫలితాలను సాధించవచ్చు. వ్యాపార విషయాల్లో కొంత రుణాలను ఎక్కువగా అప్పులు చేసేటువంటి అవకాశం తెలుస్తుంది. కొత్త అప్పులు, కొత్త పెట్టుబడులు చేసేటువంటి సందర్భంలో మీరు కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పక ఆచరించాల్సి ఉంటుంది. ద్వితీయ సగభాగం మీకు వ్యాపార అభివృద్ధిని గోచరిస్తూ ఉంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో మంచి సత్సంబంధాలు సాగుతాయి. అత్తామామల నుంచి మీకు ధనలాభం కూడా జరిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. శ్రద్ధ మాత్రం ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా పెట్టాలి. తల్లిదండ్రులు, మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ దుష్ఫలితాలన్నీ పోయి సత్ఫలితాలు రావాలి అంటే ప్రత్యేకించి మీరు సోమవార నియమాన్ని, రుద్రార్చనను చేయడము, అంతేకాకుండా గోపూజను చేయడం, ఆ తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం ద్వారా మీకు అన్ని సత్ఫలితాలు కలుగుతాయి.